Welcome to 24 Technologies. Our today's topic is networks and securities. ఈ నెట్వర్క్స్ అండ్ సెక్యూరిటీ అమ్మ ప్రీవియస్ సెషన్ లో మనం డిస్కస్ చేసింది ఏందమ్మా వీడియోలో ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేసింది మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసాము ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అంతవరకు ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ వరకు డిస్కస్ చేసాం దాంట్లో వాల్యూమ్స్ స్నాప్ షాట్స్ ఉంటాయని చెప్పేసి అండ్ దాని నెక్స్ట్ ఏవి వేటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి మనము నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ అంటే నెట్వర్క్ లో ఏవేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అండ్ సెక్యూరిటీస్ లో ఏవేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అని చెప్పేసి ఓకే అండ్ ఈ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళినామంటే నాకు ఫస్ట్ ఇక్కడ ఏది సెక్యూరిటీ గ్రూప్స్ అని చెప్పేసి కనిపిస్తాం ఈ సెక్యూరిటీ గ్రూప్స్ లో నాకు ఇన్బౌండ్ రూల్స్ ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ రూల్స్ ఇవి రెండు రూల్స్ వీటిలో మీరు ఏ పోర్ట్స్ ని ఎనేబుల్ చేయాలి అంటే అలో వెయిటింగ్ చేయాలి డినే వెయిటింగ్ చేయాలి అనే దాని గురించి ఇక్కడ మనకు ఉంటుంది ఓకే ఈ సెక్యూరిటీ గ్రూప్స్ లో అంటే బయట పర్సన్ లోపలికి అంటే ఇంటర్నెట్ ను బయట నుండి లోపలికి రానిచ్చాలి లేకపోతే ఏ పోర్ట్స్ మనం అలో చేయాలి ఏ పోర్ట్స్ ని డినే చేయాలి అంటే ఇక్కడ 2 వేస్ ఉంటాయి లోపల నుండి బయటికి ఏది వెళ్తుంది అండ్ బయట నుండి లోపలికి ఏది వస్తుంది ఇన్బౌండ్ అవుట్ బౌండ్ ఇన్బౌండ్ అంటే లోపల నుండి బయటికి రావడమా లేకపోతే అవుట్ బౌండ్ అంటే లోపల నుండి బయటికి రావడమా అనేది మీరు ఓన్ గా సెర్చ్ చేసుకోండి మీకు కూడా నాలెడ్జ్ కొద్దిగా పెరుగుతుంది ఓకే ఇన్బౌండ్ అంటే లోపలికి రావడమా బయటికి పోవడమా అవుట్ బౌండ్ అంటే లోపలికి రావడమా ట్రాఫిక్ బయటికి పంపించడమా అది మీరు ఓన్ గా సెర్చ్ చేసుకోండి అందరూ 100% మిస్టేక్ చేస్తారు బట్ మీరు అనుకునేది క్వైట్ ఆపోజిట్ లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్ అండ్ దెన్ నెక్స్ట్ ఎలాస్టిక్ ఐపీ ఈ ఎలాస్టిక్ ఐపీ అనేది ఏది అంటే మనకు ఐఎస్పి ఏవైతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ లేకుంటే ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్ వాళ్ళు గూగుల్ క్లౌడ్ వీళ్ళు ప్రొవైడ్ చేసేవి ఐపీ అడ్రసెస్ ఉంటాయి ఐపీ అడ్రసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేసేవి మేబీ పబ్లిక్ లో మనకు పబ్లిక్ రేంజ్ ప్రైవేట్ రేంజ్ అని చెప్పేసి ఉంది కదా పబ్లిక్ ఐపీ అడ్రసెస్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు ఏవి డెడికేటెడ్ గా మన కోసమే రిజర్వ్ చేసి పెడతారు ఎలాస్టిక్ ఐపీ ఎలాస్టిక్ అంటే మనం ప్యాంట్ వేసుకునే దాన్ని లాగి అది కాదు ఆయన ఎలాస్టిక్ ఐపీ అంటే ఏది అంటే మనకు ఒకటి డెడికేటెడ్ ఎలాస్టిక్ ఐపీ డెడికేటెడ్ ఐపీ అడ్రసెస్ తీసుకొని వాటిని మనం EC2 ఇన్స్టెన్స్ కానీ లేకపోతే ఇంకా ఎక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ లోనైనా సాఫ్ట్వేర్ ఎక్కడ యూజ్ చేస్తాం ఆటో స్కేలింగ్ లో కూడా యూజ్ చేస్తాం అనుకుంటా ఓకే ఆ రకంగా మనం యూజ్ చేసేది ఎక్కడ యూజ్ చేస్తున్నాము అని చెప్పేసి మనకు తెలియాలి ఎందుకంటే ఈ ఎలాస్టిక్ ఐపీ అనేది లేకపోతే మీకు ఇన్స్టెన్స్ లో ఆ పబ్లిక్ ఐపీ అనేది ర్యాండమ్ గా చేంజ్ అవుతూ ఉంటుంది ఆ ర్యాండమ్ గా చేంజ్ అయ్యేది చేంజ్ కాకుండా ఉండడానికి నేను యూజ్ చేసేది ఎలాస్టిక్ ఐపీ యూజ్ చేస్తాను అండ్ కీ పేర్స్ ఈ కీ పేర్స్ లో నాకు 2 టైప్స్ ఉంటాయి ఒకటి అమెజాన్ వాడి దగ్గర ఉండే కీ పేర్ ఒకటి ఉంటుంది అండ్ నా ఓన్ కీ ఇప్పుడు ఒక లాడ్జ్ మీరు తీసుకుందాం అనుకున్నాం ఒక లాడ్జ్కి వెళ్ళినారు లాడ్జ్ లో కొన్ని రూమ్స్ ఉన్నాయి ఓకే లాడ్జ్ లో కొన్ని రూమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాం ఈ రూమ్స్ లో ఏవైతే ఉన్నాయో మీరు తీసుకున్న వెంటనే మీకు ఒక కీ అసైన్ చేస్తారు కదా ఈ కీకి ఈ రూమ్ ఉన్న లాక్ ఏదైతే ఉందో ఆ రెండు మ్యాచ్ అయినప్పుడే మీకు ఓపెన్ అవుతుంది అంటే ఇక్కడ ఒక కీని ఒక ఇన్స్టెన్స్ కి లాంచ్ చేసినప్పుడు మీరు ఒక కీని ఇచ్చారంటే ఆ ఇన్స్టెన్స్ కనెక్ట్ చేసే ఎప్పుడైనా కూడా మీరు ఆ కీని వాడికి మీరు అక్కడ సేవ్ చేసుకొని పెట్టుకుండాలి దానికి కొన్ని రైట్ పర్మిషన్స్ తీసేసి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది అవన్నీ మనం చేయాలి అండ్ ఈ కీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అవి షేర్ చేయకూడదు యాక్సెప్ట్ కీస్ కానీ లేకపోతే సీక్రెట్స్ కానీ ఇలాంటివి మనం షేర్ చేసుకోకూడదు ఎందుకంటే నువ్వు క్రియేట్ చేసుకున్న కీ అంటే సెక్యూరిటీ ఇది పోయిందంటే అది ఫిజికల్ కీ కాదు ఒక పెద్ద ఫైల్ లాగా లైక్ ABCDXY ఏదో ఉంటది అది మనం చూద్దాం ఆ టైప్ ఆఫ్ కీ ఉంటది అంటే ఆ కీకి ఒక కీని నువ్వు మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఎన్ని ఇన్స్టెన్సెస్ కైనా కూడా మనం ఇక్కడ వీడి దగ్గర లాడ్జ్ దగ్గర మాస్టర్ కీ ఉంటుంది కదా ఆ మాస్టర్ కీ తోటి ప్రతి ఒక్క రూమ్ ను వాడు ఓపెన్ చేయగలుగుతాడు ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏదైతే కీ మనకు అమెజాన్ వాడు ఒకటి ఇస్తున్నాడో ఆ కీ తోటి ఎన్ని ఇన్స్టెన్సెస్ కైనా మనము లాంచ్ చేసుకోవచ్చు అండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఏది అంటే మీ ఫిజికల్ డివైస్ ఒకటి ఉంది మీ ల్యాప్టాప్ ఒకటి ఉంది లేకపోతే డెస్క్టాప్ ఒకటి ఉంది దాంట్లో నెక్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది అనేది ఉంటుంది అది ఏది మీ కంప్యూటర్ కు అండ్ ఇంటర్నెట్ కు బ్యారియర్ లాగా పనిచేస్తుంది ఇక్కడ నిక్ కార్డ్ ఎప్పుడైనా మనం ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీ నిక్ కార్డ్ పోయింది అని చెప్పేసి అంటారు మీరు రీప్లేస్ చేసుకోవాలంటారు అక్కడ నిక్ కార్డ్ ఫిజికల్ కాబట్టి నిక్ కార్డ్ ఇక్కడ నిక్ ఇంటర్ఫేస్
ఇంటర్ఫేస్ అనేటివి కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి అంటే వీటి గురించి మనం డీప్‌గా డిస్కస్ చేద్దాము. బట్ ఇది ఒక బేసిక్ ఓవర్‌వ్యూ. అండ్ గూగుల్‌లో మన EC2 డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళినప్పుడు హియర్ కమ్ ఆన్. ఓకే. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ EC2లో సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడున్నాయి నాకు ఆప్షన్స్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ. ఈ ఎలాస్టిక్ బ్లాక్ తర్వాత నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ ఇక్కడ ఉన్నాయి కదా! నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ. ఓకే. రైట్. ఇక్కడ ఇవన్నీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ వీటి గురించి ప్రతి ఒక్క దాని గురించి మనం డీప్‌గా డిస్కస్ చేద్దాం. సెక్యూరిటీ గ్రూప్స్ వన్స్ ఒకసారి సెక్యూరిటీ గ్రూప్స్ గాని, ఎలాస్టిక్ అయితే గాని జస్ట్ ఇన్‌బౌండ్, అవుట్‌బౌండ్ రూల్స్ ఎలా ఉంటాయని చెప్పేసి జస్ట్ సింపుల్ వ్యూ చూద్దాం ఒకటి. దాన్ని సెక్యూరిటీ గ్రూప్స్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఆల్వేస్‌లీ ఒకటి ఉంటుంది. మనం సెక్యూరిటీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకుంటే డిఫాల్ట్ 2 ఉన్నాయంట 2 ఓకే. ఈ సెక్యూరిటీ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒకటి నేను రాండమ్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూసినారంటే మీకు ఇన్‌బౌండ్ రూల్స్ ఏవున్నాయి ఆల్ ట్రాఫిక్ అని ఉంది. అవుట్‌బౌండ్ రూల్స్ ఏవున్నాయి ఆల్ ట్రాఫిక్. వీటిని మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఎడిట్ చేసుకొని వీటిలో ఏ పోర్ట్ ఆల్ ట్రాఫికా లేకపోతే పర్టిక్యులర్‌గా టీసీపీనా, యూడీపీనా, ఎస్ఎస్హెచ్చా, హెచ్‌టిటిపీనా అనే దాన్ని మనం యాడ్ చేసుకొని ఇక్కడ కస్టమ్ మై ఎనీవేర్ IPv4 ఎనీవేర్ IPv6 లేకపోతే మై ఐపీ అని చెప్పేసి అవి సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. అవన్నీ ఓకేనా. వీటి గురించి కమింగ్ క్లాసెస్లో మనం ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. మీరేం టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫాలో అవుతూ ఉంటే చాలు డైలీ క్లాసెస్ రైట్. ఓకే. We'll meet in next session. Thanks.